ఓం శ్రీ పరమాత్మనే నమః. శ్రీ పురాణ పురుషోత్తమాయ నమః. శ్రీ శివమహాపురాణము 2వ సంహిత రుద్ర సంహిత. ఈ రుద్ర సంహితలోని తృతీయ ఖండము పార్వతీ ఖండములోని 23వ అధ్యాయము ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. మొత్తం పార్వతీ ఖండములోని 16వ భాగము ఈరోజు మనం తెలుసుకుంటాము. ఈ అధ్యాయములో పార్వతికి తపస్సునందుగల దృఢత్వము, మొదటి కంటే కూడా ఉగ్రమైన తపమాచరించుట, దానివలన త్రిలోకములు సంతప్తమగుట, సకల దేవతలతో కూడి బ్రహ్మ విష్ణువు భగవంతుడకు శివుని వద్దకు వెళ్ళటము మనం తెలుసుకుంటాము. బ్రహ్మ చెప్తున్నాడు, మునీశ్వర, శివుని పొందటానికి ఈ విధముగా తపము ఆచరిస్తున్న పార్వతీదేవికి అనేక సంవత్సరాలు గడిచాయి. అయినప్పటికీ భగవంతుడైన శంకరుడు ప్రకటితుడు కాలేదు. అప్పుడు హిమాచలుడు, మేనకయు, మేరు, మందరాచలాదులు పార్వతి దగ్గరకు వచ్చారు. శివుని పొందుట ఎంతో దుష్కరమని చెప్పారు. తపస్సును వదిలి ఇంటికి రమ్మని ఆమెను ప్రార్థించారు. అప్పుడు వారి మాటలు విని పార్వతి ఇలా చెప్తున్నది, తల్లిదండ్రులారా, నా బంధువులారా, నేను మొదట చెప్పిన మాటను మీరు మరిచారా? అగుగాక ఇప్పుడును నా ప్రతిజ్ఞను వినండి. రోషముతో కామదేవుని దహించి భస్మము చేసిన మహాదేవుడు విరక్తుడు కావచ్చును. అయినప్పటికీ నేను నా తపస్సు చేత భక్తవత్సలుడు భగవంతుడైన శంకరుని తప్పక సంతుష్టుని చేస్తాను. మీరు ప్రసన్న చిత్తులై మీ గృహములకు వెళ్ళండి. మహాదేవుడు తప్పక సంతుష్టుడవుతాడు. దీనిని గురించి వేరుగా ఆలోచింపవలసిన అవసరము లేదు. కామదేవుని దహించిన నాడు అతనితో పాటు ఈ పర్వతవనము కూడా కాల్చి బూడిద చేసిన ఆ పరమేశ్వరుని కేవలము తపస్సు చేతనే ఇక్కడికి ఆహ్వానిస్తాను. మహానుభావులారా, గొప్ప తపోబలము చేతనే భగవంతుడకు సదాశివుని సేవ సులభము కాగలదని మీరు తెలుసుకోండి. ఇది సత్యము. నేను మీకు సత్యమునే చెప్తున్నాను. సుమధురముగా భాషించడి పర్వతరాజు పుత్రిక తన తల్లి మేనకను, సోదరుడు మైనాకుని, తండ్రి హిమలాయుని, మందరాచలాదులతో ఈ మాటలు పలికి మౌనము వహించింది. ఉమాదేవి అట్లు చెప్పగా చతురులగు గిరిరాజు, సుమేరు మొదలుగా గల పర్వతములు, గిరిజను పదే పదే ప్రశంసించారు. అత్యంత విస్మితులై వచ్చిన త్రోవన తిరిగి వెళ్ళిపోయారు. వారందరూ వెళ్ళిపోయిన తర్వాత తన స్నేహితురాండ్లతో పరివృత అయిన పార్వతి మునుపటి కంటే ఉగ్రతపము ఆచరించుటకు నిశ్చయించుకున్నది. అలాగే చెయ్యసాగింది. మునిశ్రేష్ఠ, దేవతలు, అసురులు, మనుష్యులు, చరాచర ప్రాణులతో కూడిన త్రిలోకములు ఆమె గొప్ప తపస్సుతోటి సంతప్తమవుతున్నాయి. ఆ సమయమున సకల దేవతలు, అసురులు, యక్షులు, కిన్నరలు, చారణలు, సిద్ధులు, సాధ్యులు, మునులు, విద్యాధరులు, గొప్ప గొప్ప నాగులు, ప్రజాపతులు, గుహ్యకులు, అలాగే ఇతరులు గొప్ప గొప్ప కష్టములు పొందుతున్నారు. కానీ దీనికి కారణము వారికి అర్థమవటలేదు. అప్పుడు ఇంద్రాది దేవతలు కలిసి గురువైన బృహస్పతి సలహా తీసుకొని ఎంతో విహ్వలతతో సుమేరు పర్వతము మీద ఉన్న విధాతయగు నన్ను శరణుదొచ్చారు. అప్పుడు వారి అంగములన్నీ సంతప్తమగుతున్నాయి. అక్కడకు వచ్చి నాకు ప్రణామములు చేశారు. వారందరూ వ్యాకులతకు లోనై కాంతిహీనులై ఉన్నారు. దేవతలందరూ నన్ను స్తుతించి ఒక్కసారిగా నన్ను ఇట్లా అడిగారు, ప్రభు, జగత్తంతా సంతప్తమగటానికి కారణమేమిటి? వారి ఈ ప్రశ్నను విని మనస్సులో శివుని స్మరిస్తూ పరిశీలనాత్మకముగా నేనంతా తెలుసుకున్నాను. గిరిజాదేవి తపఫలము వలననే ఈ విశ్వము ఉడికిపోతున్నది. ఇది తెలుసుకొని నేను వారందరితో కలిసి శీఘ్రముగా క్షీరసాగరమునకు వెళ్ళాము. అక్కడికి వెళ్ళు ఉద్దేశ్యమునంతా విష్ణుదేవునితో చెప్పవలసి ఉన్నది. భగవంతుడగు శ్రీహరి సుఖాసనమున విరాజమానుడై ఉన్నాడు. దేవతలతో కూడి చేతులు జోడించి ప్రణామపూర్వకముగా ఆ స్వామిని స్తుతించి ఇలా పలికాను, మహావిష్ణు తపస్సునందు లగ్నమైన పార్వతి యొక్క పరమ ఉగ్ర తపస్సు చేత సంతప్తమైన మేము మీ శరణుదొచ్చాము.
మమ్మల్ని మీరు రక్షింపండి, రక్షింపండి. మా దేవతలందరి మాటలు విని శేషశయ్య మీద కూర్చొని ఉన్న భగవంతుడైన లక్ష్మీపతి మాతో ఇలా చెప్తున్నాడు. విష్ణువు చెప్తున్నాడు, దేవతలారా, పార్వతీదేవి తపస్సునకు గల కారణమంతా నేడు నేను తెలుసుకున్నాను. కాబట్టి మీ వెంట పరమేశ్వరుడైన శివుని వద్దకు నేను కూడా వస్తాను. ఆ స్వామి గిరిజను వివాహము చేసుకొని తమ లోకమునకు తీసుకొని రావాలని మనమందరము కలిసి ఆ ప్రభువును ప్రార్థిద్దాము. అమరులారా, ఇప్పుడు సకల విశ్వ కళ్యాణమునకై భగవంతుని చేత ఉమతో పాణిగ్రహణము చెయ్యడానికి మనము ప్రార్థించాలి. ఇప్పుడు దేవాదిదేవుడు పినాకధారి భగవంతుడైన శివుడు ఆమె ఆశ్రమమునకు వెళ్ళి పార్వతికి వరములిచ్చేటట్లు మనము ప్రయత్నించాలి. కాబట్టి పరమ మంగళమయుడును మహాప్రభువైన రుద్రుడు ఉగ్రతపము చేసే చోటికి మనమందరము వెళదాము. భగవంతుడకు విష్ణుదేవుని మాటలు విని పట్టుదల గలవారు క్రోధియు దహించుటకు ఉద్యమించు ప్రళయంకర రుద్రదేవుని తలుచుకొని వారు అత్యంత భయభీతులై ఇలా పలుకుతున్నారు. దేవతలందరూ ఇలా పలుకుతున్నారు, ప్రభు మహాభయంకరుడు, కాలాగ్నిలాగా తేజరిల్లువాడు, భయంకర నేత్రములు కలవాడు, రోషముతో నిండిన మహాప్రభువైన రుద్రుని చెంతకు మేము రాలేము. ఇంతకు మునుపు ఆ స్వామి కుపితుడై దుర్జయుడైన కామదేవుని కూడా కాల్చివేశాడు. అలాగే మమ్మల్ని కూడా దహించి వేస్తాడు. ఇందులో సంశయము లేదు. మునేంద్ర, ఇంద్రాది దేవతల మాటలు విని లక్ష్మీపతి శ్రీహరి వారందరినీ ఊరడిస్తూ ఇలా పలుకుతున్నాడు, ఓ దేవతలారా, మీరందరూ ప్రేమాదరముతో నా మాట వినండి. భగవంతుడైన శివుడు దేవతలకు స్వామి. ఆయన భయమును నశింపచేస్తాడు, మిమ్ములను దగ్ధము చెయ్యడు. మీరందరూ ఎంతో చతురులు. అందువలన శంభుడు కళ్యాణప్రతుడని సకలమునకు ఉత్తమ ప్రభువని ఆ మహాదేవుని శరణుజొచ్చటానికి మనమందరము వెళ్ళాలి. భగవంతుడకు శివుడు పురాణ పురుషుడు, సర్వేశ్వరుడు, వరుణీయుడు, పరాత్పరుడు, తపస్వి, పరమాత్మ స్వరూపుడు. అందువలన మనము వారిని శరణు వేడటానికి తప్పక వెళ్ళాలి. ప్రభావశాలి అయిన విష్ణుదేవుడు అట్లు చెప్పగా దేవతలందరూ ఆ స్వామి వెంట పినాకపాణి అయిన శివుని దర్శించటానికి వెళ్ళారు. పార్వతీదేవి ఆశ్రమము మార్గమధ్యమున ఉన్నది. అందువలన ఆ గిరిరాజనందిని తపస్సును చూడటానికి విష్ణువు మొదలైన దేవతలందరూ కుతూహలముతో ఆమె ఆశ్రమమునకు వెళ్ళారు. పార్వతీదేవి చేస్తున్న శ్రేష్టమైన తపస్సును చూసి దేవతలందరూ ఆమె ఉత్తమ తేజస్సుతో నిండిపోయారు. తపస్సునందు లగ్నమై ఉన్న తేజోమయి జగదంబకు నమస్కరించారు. సాక్షాత్తు సిద్ధిస్వరూపి అయిన శివాదేవి యొక్క తపస్సును అనేక విధములా ప్రశంసిస్తూ వారు భగవానుడైన వృషభధ్వజుడు విరాజమానుడై ఉన్న చోటికి వెళ్ళారు. మునీంద్ర, అక్కడకు చేరి దేవతలందరూ మొదట నిన్ను ఆ స్వామి దగ్గరకు పంపారు. వారందరూ స్వయముగా మదన దహనకారి అయిన భగవంతుడైన హరునికి దూరముగానే నిలుచున్నారు. భగవంతుడకు శివుడు కుపితుడై ఉన్నాడా లేక ప్రసన్నుడై ఉన్నాడా అని వారు ఆ స్వామిని చూస్తున్నారు. నారద, నీవు సదా నిర్భయుడవు, విశేషముగా శివభక్తుడవు. అందువలన నీవు భగవంతుడకు శివుని చెంతకు వెళ్ళి ఆ స్వామిని సర్వదా ప్రసన్నుడై ఉండుటను చూశావు. అక్కడ నుండి తిరిగి వచ్చి నీవు విష్ణువు మొదలైన దేవతలందరినీ ఆ ప్రభువు దగ్గరకు తీసుకొని వెళ్ళావు. అక్కడకు చేరి విష్ణువాది దేవతలందరూ భక్తవత్సలుడు భగవంతుడైన శివుడు సుముఖముగా ప్రసన్నుడై కూర్చొని ఉండటము చూశారు. తన గణములతో పరివృతుడైన శంభుడు తపస్వి రూపమైన యోగవస్త్రము మీద ఆసీనుడై ఉన్నాడు. నాతో కూడి విష్ణుదేవుడు, ఇతర దేవతలు, సిద్ధులు, మునులు పరమేశ్వర స్వరూపుడైన ఆ స్వామిని దర్శించారు. శంకరునకు నమస్కరించి వేదములు, ఉపనిషత్తుల సూత్రముల ద్వారా ఆ దేవదేవుని స్తుతించారని బ్రహ్మదేవుడు నారదునితో చెప్తున్నాడని సౌనకాది మునులకు సూత మహర్షి చెప్పాడు.
అధ్యాయము 23 సమాప్తము. 24వ అధ్యాయము గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు.